నమస్కారం. 2024లో జూన్ మాసంలో మీనరాశి మాస ఫలితాలు. రాశి అధిపతి తృతీయంలో ఉన్నాడు. తృతీయంలో అన్ని గ్రహాలు ఉన్నందుకు రోజు తిరగడము, రోజు కొన్ని రకాల పనులు చేయడము, సడన్ చేంజెస్ ఉంటాయి, కొన్ని రకాల ఖర్చులు ఉంటాయి. వీళ్ళ మాట వలన, వీళ్ళ ఆలోచనల వలన వీళ్ళకి ఎన్నో రకాల పనులు అవుతుంటాయి. వీళ్ళ బుద్ధిపరంగా వికాసం అనేది ఉంటుంది. తృతీయాధిపతి తృతీయంలో ఉండి చతుర్థాధిపతితో కలిసి ఉన్నందుకు వీళ్ళందరితో కలవడము, అందరి వలన వీళ్ళకు మంచి రిజల్ట్ రావడము, కొన్ని ఖర్చులు ఇబ్బందులు కూడా ఉంటాయి. రాశిలోనే రావు ఉన్నందుకు ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి. ఎన్నో రకాల ఆలోచనలతో ముందుకెళ్తారు. కొన్ని అవుతాయి, కొన్ని కావు. దశలు బాగుంటే మంచి ఫలితం ఉంటుంది. దశలు బాగాలేనప్పుడు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే మొదటి 2 వారాలు ఇబ్బందిగా ఉంటుంది. మిగతా రెండో వారం నుంచి చాలా బాగుంటుంది. ఏ విధంగానైనా శాకాహారం తీసుకొని ధ్యానం చేయడం వల్ల చాలా మంచి జీవితం అనేది ఉంటుంది. లైఫ్లో ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకొని ముందుకెళ్ళగలుగుతాము ధ్యానం చేయడం వలన. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మీనరాశి వారికి ఎన్నో రకాల కోరికలు ఉంటాయి. ఎందుకంటే 12th లార్డ్ గ్రహాలు కూడా తృతీయంలో ఉన్నాయి. ఎన్నో రకాల ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచన ఉంటుంది. దానికి తోడు ధ్యానం చేయడం వల్ల వీళ్ళకున్న రిజల్ట్, వీళ్ళ దశల వల్ల వీళ్ళకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని వ్యయంలో ఉన్నాడు. వ్యయాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.